ఈ 5 చోట్ల నోరు మూసుకొని ఉండండి. లేదంటే మీరు ఊహించనంత నష్టపోతారు. నెంబర్ 1, అందరూ వాగే చోట మీరు సైలెంట్‌గా ఉండండి. ఎందుకంటే మీకు తెలుసు, నోరు తెరిచి ఉన్న చేపని జాలర్లు ఈజీగా గాలం వేసి తీసుకొని వెళ్ళిపోతారు. నెంబర్ 2, మీకు ద్రోహం చేసిన వారి దగ్గర అస్సలు నోరు తెరవకండి. మీరు కనుక వాళ్ళు తప్పులను ఎత్తి చూపిస్తే వాళ్ళు ఇంకా పవర్‌ఫుల్ అయిపోతారు. మూడవది, మీకు ఏడుపు వచ్చినప్పుడు సైలెంట్‌గా ఏడ్చుకోండి. లేకపోతే మీరు ఏడుస్తూ, ఏడుస్తూ మీ వీక్‌నెస్ మొత్తం, మీ బలహీనతలు మొత్తం చెప్పేస్తారు. మీ వీక్‌నెస్ గాని అవతల వాళ్ళకి తెలిసిందంటే ఈజీగా మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. సైలెంట్‌గా ఏడ్చుకోండి. నెంబర్ 4, మీకు కోపం వచ్చినప్పుడు అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మనిషి శాతాన్ అయిపోతాడు. కోపంలో ముందు ఉన్నది మిత్రులా, శత్రువా అని కూడా చూడరు. అందుకే కోపం వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉండండి. లాస్ట్ ఫిఫ్త్ వన్, ఎవరైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళ ముందు అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే మీ లోపల ఉన్న ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళకి మాటలతో కాదు, చేతలతో చూపించాలి. నేను చెప్పినవి కనుక మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్లో ఎస్ అని తప్పకుండా రాయండి.